జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఆశీర్వాదం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 2వ రోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన మీరు సకాలంలో చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మలాకీ గ్రంథం 786వ పేజీ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 786వ పేజీ, 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. 6వ వచనం. యెహోవాయైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకటిలో దీవించును కాక. ఆమేన్. అమ్మాయికిచ్చమ్మా ప్రార్థన చేద్దాం. రామకోటమ్మ చిన్న ప్రార్థన చేయి. స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధుడ, కృప కలిగిన దేవ, దయగల రక్షక తండ్రి, అయా తండ్రి బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. అయా గడిచిన సంవత్సరం అంతట్లో కూడా ప్రభువా మీరు ఎంతగానో కాచి ఉన్నారు దేవానికి స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో తండ్రి శిలువ శ్రమల ధ్యానం ఈ ఆరాధనలో ప్రభువా 2వ దినంలో కూడా ప్రభువా మేము ప్రవేశించినట్లు ప్రభువా నీ కృప చూపినందుకై నీ స్తోత్రములు అయా తండ్రి. ఇదిగో నా దేవా తండ్రి, ఆయా సమయము తండ్రి ఎక్కువగా ఉన్నది కనుక ప్రభువా ఆయా సమయమును బట్టి ప్రభు వేగిరిపడి వచ్చుటకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవని స్తోత్రములు. ఇదిగో సమయములు కాలములు ఏమో వశమై ఉన్నవి కనుక తండ్రి, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని ప్రభువా నమ్ము విశ్వాసముతో నమ్ము వారికి ప్రభువా ఆయా నీ వాక్యము ఆహారమును బలమును శక్తిని నింపుమని అడుగుతున్నాను దేవని స్తోత్రములు నాయన. ఆయన దాసుని బలపరుచుకొని శక్తితో నింపుకొని ప్రభువా ఈ దినమందు 2వ దినంలో ఆయా మలాకీ గ్రంథము ద్వారా ప్రభు మా కొరకు సిద్ధపాటు చేసిన ఆయా ఇదిగో నీ పరిశుద్ధ నామముల ప్రభు మేము ఏం తెలుసుకోబోతున్నాము ప్రభు వాటిని బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఇదిగో నాయన ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే జరిగించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కరెక్ట్గా 7 గంటలకి ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా బిడ్డలు నిన్న చూడకపోతే ఇంకా 10 నిమిషాల్లో ముగిసుదనగా కూడా వచ్చారు. అది క్రమము కాదు. మలాకీ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మలాకీ 8వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుతున్నాడని సైన్యమునికి అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని చెప్పుతున్నాడు. 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేరు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి వాడు అంటే మార్పు లేనివాడు. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది అనేది మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమ, ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడండి మలాకీ 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాళ్ళను కనుక మీరు లయము కాలేదు. అది మనం మారుతూ ఉన్నాం.
మన జీవన పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కానీ మన దేవుడు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ప్రేమ ఎటువంటిదో తన బిడ్డలైన మనము గ్రహించాలి. ఎలాంటి ప్రేమో చెప్పరానంత మహత్తరమైన ప్రేమ ఆయనది. దేవుని ప్రేమ నుంచి ఎడబాచినట్లయితే మనము శాపానికి గురైపోతాం. దేవుడు మనల్ని ప్రేమించిన విధానం మరొకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఎత్తైనను లోతైనను సృజించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరడని దృఢిగా నమ్ముచున్నాను. అది దేవుని ప్రేమ. ఎటువంటిదండి? ఎత్తైనా లోతైనా ఏదైనా కూడా ఆయన ప్రేమకు సాటి రాదు. ఇది దైవానుగ్రహం. దేవుని యొక్క వాక్య శబ్దం ఇది. యూత్ బాయ్స్ అందరూ వచ్చేసేయండి. దేవుని ప్రేమ గురించి, ఆయన ప్రేమ ఎటువంటిదో చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. అలాగే దేవుని ప్రేమించే వారికి ఆయన బహుమానాలు ఇస్తాడు. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని. మన జీవితాల్లో సమకూడి జరగట్లేదు చాలా విషయాలు. దేవుని ప్రేమించే బిడ్డలకు జరుగుతాయి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగును. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా వాగ్దానం చూసాం మనం. ఎలాగంటే మనకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. ఆయన ఎంత మార్పు లేనివాడంటే ఇశ్రాయేలీయుల్ని ఫరో దాస్యం నుంచి విడిపించినాడు, ఎర్ర సముద్రాన్ని దాటించినాడు, అరణ్యంలో ఆహారం ఇచ్చాడు. ఆ ప్రయాణం తర్వాత ఆ ప్రయాణంలో మాటిమాటికి వారు తిరుగుబాటు చేశారు. మేము ఐగుప్తులో ఉంటే మాకు అక్కడ మాంసం దొరికేది, దోసకాయలు తేనెకాయలు దొరికాయి. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అలా. అయినా కూడా దేవుని ప్రేమలో మార్పు రాలేదు. మనుషులు ఆయన తృణీకరించారని ఆయన ప్రేమించడం మారలేదండి. వారు తృణీకరించిన దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ. మనం ఆయన మర్చిపోయినా సరే ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ ఎటువంటిది అనేది రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదము. సమస్తము సమకూడి జరుగుతున్నవా మన జీవితాల్లో? ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఇంట్లో. అలాగే చాలా సందర్భాల్లో మనం సెటిల్ కాలా, ఇంకా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. దానికోసం మళ్ళీ తాపత్రయపడాలి. దేవుని ప్రేమించే బిడ్డలకి మేలు కలగటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన సమస్తాన్ని సమకూడి జరిగించే దేవుడై ఉన్నాడు. ఆ మాట నమ్ముతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఈ రాత్రి సమయంలో ఆయన మాటను విశ్వసించండి.
దేవుని మాటల యందు శ్రద్ధ వహించండి, భయభక్తులు కలిగి ఉండండి. అలాగే రోమా 8:38 మరొకసారి చదువమ్మా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను అమ్మా ఉన్నవి అయినను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరడని రూఢిగా నమ్ముచున్నాను. అది దేవుని ప్రేమ అంటే. ఏది మనల్ని విడుదల చేయదు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా దూరపరచదు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన పేరే ప్రేమ స్వరూపి. ఆయన నిరంతరము ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే చాలా మంది బిడ్డలు గ్రహించలేకపోతున్నాం. దేవుని ప్రేమించే వారికి సమస్తాన్ని సమకూడి దేవుడే జరిగిస్తాడు. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చును. నీ బిడ్డలు గ్రాడ్యుయేషన్స్ పూర్తి కాలేదేమో, నీ బిడ్డలకు వివాహ సెటిల్మెంట్స్ కాలేదేమో, ఇంకా లోపం ఉంది, కుటుంబంలో లోటు ఉంది, ఎలా సమకూడాలి అనే ఆలోచన నిరంతరం వేధిస్తూ ఉంటుంది మనల్ని. ఒకవేళ మనం దేవుని ప్రేమించిన వారమైతే మేలు కలగడానికి ఆయన సమస్తాన్ని సమకూడి మనకు జరిగించే దేవుడే ఉన్నాడు. ఈ మాట నమ్ముతున్నారా ప్రియ బిడ్డలారా? అట్లయితే దేవుని ప్రేమించండి. ఈ లోకంలో దేన్ని ప్రేమించకండి. ఈ రోజుల్లో ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారు అంటే సిగ్గుపడకుండా చెప్తాను నేను. ఒకవేళ మీలో చాలామందికి ఇబ్బందిగా ఉన్న తప్పదు, మొబైల్ ఫోన్ ఎక్కువ ప్రేమిస్తున్నారు. మొబైల్ ఫోన్ నీ పిల్లల కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. చాలా విడ్డూరంగా ఉంది ఇది. చాలామంది జీవితాల్లో మొబైల్ ఫోన్ శాపంగా మారిపోయింది. మొబైల్ ఫోన్ అనే శాపము నీలో ఉంటూ ఉంది. దేవుని ప్రేమించే బిడ్డగా లేకపోతున్నావు. చర్చికి రాకుండా చాటింగ్ చేసే బిడ్డలు కూడా లేకపోలేదు. చర్చి నుంచి ఎప్పుడెప్పుడు అయిపోతా పెట్టి చాటింగ్ చేద్దాం అనే బిడ్డలు కూడా లేకపోలేదు. చెన్నైలో అన్నాదురై అనేటువంటి ఒక స్ట్రీట్, ఒక వీధి ఉంది. అందులో ఒక ఆవిడ తన చిన్న బిడ్డను తీసుకొని షాపింగ్కి వెళ్ళింది. ఒక షాపింగ్లో చీరలన్నీ చూస్తూ ఉన్నారు. విపరీతంగా చీరల పిచ్చి ఆవిడకి. 3 సంవత్సరాల పిల్లవాడు పక్కనే ఉన్నాడు. ఆమె ఒక్కొక్క శారీ తీసుకొని చాటింగ్ చేసుకుంటా ఉంది. ఆ శారీ ఇతరులకు చూపిస్తూ ఉంది. వాళ్ళు ఓకే అంటే కొంటుంది. పిచ్చి చాటింగ్ అది. అలా 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 కాలక్షేపం చేసింది. బోల్డ్ అనే చీరలు కొనేసింది. ఒక బ్యాగ్ ఈ సంఖ్య తగిలించింది, ఇంకో బ్యాగ్ ఈ సంఖ్య తగిలించింది. బిల్ కట్టేసింది. రోడ్డు మీదకి వెళ్ళి ఆటోకి వెళ్ళిపోయింది. తనకి తెలిసిందల్లా చీరలు కొనుక్కోవడం, చాటింగ్ చేయడం. పిల్లోడు ఏమైపోయాడో తనకు తెలియదు. ఇంటికి వెళ్ళి అన్ని తీసి వీడేడి ఉంది, లేడు ఇక్కడ. షాపింగ్ కాంప్లెక్స్ కదా, మాల్స్లో ఉండే అద్దాలు చూడడానికి చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు. అంటే సెల్ ఫోన్ మీద ఉన్న మమకారం కన్న బిడ్డ మీద కూడా లేదు. ఇలాంటి దురదృష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు చాలామంది బిడ్డలు. చూసుకొని గబగబా బయటికి వెళ్ళి ఇంకో ఆటోకి వెళ్ళిపోయింది షాప్కి. ఆడెక్కడున్నాడు ఏడుస్తా. మేనేజర్ ఎత్తుకొని ఉన్నాడు. లోపలికి అడుగు పెట్టడం ఆలస్యం. నువ్వు తల్లివా, రాక్షసివా? అందరు తిట్టేశారు, వర్కర్స్ అందరు కూడా. నీ చీరల మోజులో కన్న బిడ్డను మర్చిపోయి వెళ్తావా? పోలు అని బుద్ధి లేని దాన్ని తిట్టారు.
చూసారండి, సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ మన జీవితానికి ఎంత అనర్థాన్ని చేస్తుందో. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, చాటింగ్ అనేది ఒక క్రేజీ అయిపోయింది. పని పాటలకు వెళ్ళే వాళ్ళ సంగతి పర్వాలేదు, వెళ్ళిన చోట సెల్ ఫోన్ ఎవరు మాట్లాడలేరు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని కూడా మాట్లాడలేరు. కానీ డేంజర్ అంతా ఏంటంటే, పిల్లలంతా స్కూళ్ళకి వెళ్ళి భర్త కష్టపడడానికి వెళ్ళినప్పుడు చెడ్డవాళ్ళ సంగతి నేను చెప్తుంది, మంచివాళ్ళకి కాదు ఇది. సెల్ ఫోన్ తీసుకొని చాటింగ్ మొదలేస్తారు. ఇది ఇటువంటి పాపాన్ని ప్రతిరోజు మూటగట్టేసుకుంటున్నాం. దీని వలన నీకు మేలు జరగటం లేదు. నువ్వు ఎంత మందిని మోసం చేస్తున్నావంటే, అమ్మ అన్నం చేసి పెడితే తిని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నీ సంగతి వాడికి ఏం తెలియదు. యజమాని కష్టపడ్డానికి వెళ్ళిపోయాడు, నీ సంగతి తెలియదు. ఇంకా నువ్వు దరిద్రపు వేషంలోనే ఉండిపోయావు. నీ వలన ఎన్నో జీవితాలు నాశనం అవడానికి యెజెబెలు కంటే తీవ్ర రూపంలో ఉన్నావు. నువ్వు యెజెబెలును నీలో ఉండనిస్తున్నావు. శాపగ్రస్తమైన యెజెబెలు నీలో ఉన్నంత వరకు నీకు రక్షణ రాదు. యు కెనాట్ బి ఫర్గివ్డ్ బై జీసస్. దేవుడిని క్షమించడు. ఇలాంటి దురదృష్ట పరిస్థితుల నుంచి బయటకు రాగలిగితేవా బ్రతుకుతావు. మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయి. జాగ్రత్త సుమా. మన జీవితాల్లో ఇలాంటి వారు సంకర జాతి వాళ్ళు అంటారు వాళ్ళని, లేక వంకర జాతి వాళ్ళు. యేసయ్యకు అటువంటి వాళ్ళు ఇష్టం లేదు. నీలో యెజెబెలును ఉండనిస్తున్నావు, బైబిల్లో ఉంది. యెజెబెలు ఎలా చచ్చిపోయిందమ్మా? కుక్కలు తిన్నాయి, నగలున్నాయి, మంచి చీరలున్నాయి, హోదా ఉంది, సేవకులు ఉన్నారు. అయ్యో, పాచేసేవాళ్ళు కూడా లేరు. యెజెబెలు మహారాణి కుక్కలు తిన్నాయి అంటండి, పొలిమేరలో. ఇది జీవితం. ఆ పరిస్థితులు ఎలా దారితీసిందో చూడండి. యెజెబెలు శాపగ్రస్తమైంది. నీ సెల్ ఫోన్ నీ అవసరాల కోసం వాడుకో, దేవుని వాక్యాల కొరకు వాడుకో, ప్రపంచంలో జరిగే వార్తల కోసం వాడుకో. నువ్వు ఇతరులు చెడగొట్టే వాటి కొరకు వాడుకుంటుంటే నీ జీవితం ఒక యెజెబెలుగా మారిపోయింది. ఒకనాడు నువ్వు యెజెబెలు వలె జీవితాన్ని పోగొట్టుకుంటావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 1, 2 కాదు, 100 తప్పులైనా ఆయన ప్రేమించాడు. ఇశ్రాయేలుని ప్రేమించినాడు. ఎర్ర సముద్రానికి ముందుగా ప్రేమించినాడు, ఎర్ర సముద్రం తర్వాత ప్రేమించాడు. ఆయన తిట్టినా ప్రేమించాడు, ఆయన మీద దురుసుగా మాట్లాడినా ప్రేమించినాడు. ఇలాంటిది ప్రేమ. ఒకనాడు ఆ ప్రేమామయుడు నిన్ను ఒక్క నిమిషం ఆగితే నిన్ను చూడకుండా నువ్వేమైపోతావు. కనుక దేవుని ప్రేమ సంకల్పాన్ని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చాలామంది బిడ్డలు బైబిల్ పరిజ్ఞానం లేక అసలు దేవుడు ఉన్నాడా అనే నాస్తికవాదం బయలుదేరింది. లెంట్ డేస్ ఉన్నాయా, క్రిస్మస్ ఉందా, మొర్రి ప్రశ్నలు ఆలవాలం అయిపోయినారు. ఈస్టర్ ఉందా, గుడ్ ఫ్రైడే ఉందా, శ్రమల కూటాలు ఉన్నాయా, సైతాను మీ చేత అలా మాట్లాడిస్తున్నాడు. అభివృద్ధి చెందుతున్నామన్న మాటే కానీ ఈ నాగరికత వెనుక నాస్తికత్వం. ఆస్తికత్వం అంటే దేవుడు ఉన్నాడని, నాస్తికత్వం అంటే దేవుడు లేడని, అలా మనం సిగ్గుమాలినటువంటి విధంగా తయారైపోయినా చాలామంది మనిషి తనంతట తానే పుట్టాడని, అంచెలంచెలుగా జ్ఞానవంతుడిగా ఎదిగాడని, మనిషే దేవుడు, వేరే దేవుడు లేడు అని నమ్మే వాదనలు కూడా ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం మిమ్మల్ని దినమెల్లా హెచ్చరిస్తుంది.
దినమెల్లా చేతు లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు కాపి ఉన్నా. ఒకటి ఆలోచన చేయండి, కుండ తనంతటి తాను నిర్మించుకోలేదు. కుండ అదే తయారైందా? దాన్ని తయారు చేయడానికి కుమ్మరి కావాలి. మట్టి ముద్దను సారిపై పెట్టి కుండ నిర్మిస్తాడు. ఏ బిల్డింగ్ అయినా తనంతటి తాను కట్టుకుంటుందా? నిర్మించే మేస్త్రి కావాలి. అలాగే ఇంత చక్కని సృష్టి, ఒకవేళ నేను చక్కని దాన్ని అనుకుంటే నీవు కూడా చక్కని వాళ్ళు, నేను మగాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా అంతగా నేను నిర్మించిన వాడిని దేవుడు కుక్కలాగో పందిలాగో గాడిదలాగో నిర్మించలేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక స్త్రీగాను పురుషుడుగాను తయారైన, ఇది వాస్తవం. దేవుడు నిన్ను ప్రేమించకపోతే కుక్కల్లోనో పిల్లుల్లోనో ఎక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. కానీ మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప స్థితి నీకు ఇచ్చాడు. అలాగే మనం సృష్టించబడ్డామంటే మనకు కర్త ఉన్నాడు. కుండ ఉంది అంటే దానికి ఒక కర్త ఉన్నాడు. బిల్డింగ్ తయారైందంటే దానికి మేస్త్రి ఉన్నాడు. నీవున్నావంటే నీకు కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు. కనుక నిర్మించిన వాడు సృష్టికర్త, దేవుడు నిర్మాణకుడును, దేనికి శిల్పియు, దేవశిల్పి. నీకు ఎంత నాజూకుతనం ఇచ్చిన దేవశిల్పి. దేవుడు శిల్పి అయి ఉన్నాడు. ఇంకొక సంగతి చెప్తాను మీకు. భూమికి సూర్యుడికి మధ్య ఒక దూరం ఉంది. సూర్యుడికి భూమికి మధ్య దేవుడికి ఎంత స్టాటిస్టిక్స్ తెలుసు అంటే, ఆ దూరాన్ని కొంచెం తగ్గించి ఇంకొంచెం కొన్ని వందల మైళ్ళ ముందుకి ఈ భూమిని పంపిస్తే దేవుడు మాడి మలమల పొడైపోతాడు. అందుకని సూర్యుడు ఎంత దూరంలో ఉండాలో దేవుడు తెలుసు. ఒకవేళ సూర్యుడి కన్నా ఇప్పుడున్న భూమి కన్నా ఇంకొక కొన్ని వేల కిలోమీటర్లు వెనక్కి జరిపితే భూమిని ఎండలేక మంచు గడ్డ మాదిరిగా గట్టగట్టుకుపోతాం. దేవుని యొక్క సృష్టిలో ఉన్న రహస్యం అది. దేవుడు నిన్ను నిర్మించడానికి ఎన్ని పరిమాణాలు ఎంచుకున్నాడో, ఎంతగా ఆయన ఆలోచించినాడో ఆలోచన చేయండి. ఋతువులు ఏర్పడడానికి దేవుడే కారణం. పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద జీవవాయువు ఉంది, ఆక్సిజన్, ప్రాణవాయువు. ప్రాణవాయువు లేకపోతే బ్రతకలేము. ఆక్సిజన్ ఉంది గాలిలో, అందుకే అది ఆక్సిజనే లేకపోతే మనం చచ్చిపోయి ఉండేవాళ్ళం. ప్రకృతి మొత్తంలో 5 నిమిషాలు ప్రాణవాయువు ఈ చదువు అని దేవుడు అంటే అందరూ చచ్చిపోతాడు. అంతే. ఈ గాలిలో ఆక్సిజన్ ఉంది కనుక జీవిస్తూ ఉన్నాం. ప్రకృతిలో ఉన్న మనం ఒకవేళ గాలిలో ఒక 5 లేక 10 నిమిషాలు ఆక్సిజన్ దేవుడు ఆపు అంటే కొయ్య బొమ్మల్లాగా నీరుక్కుని ఎక్కడుండేవాడు అక్కడే పడిపోతాం. భయమేస్తుందా లేదా? దేవుని యొక్క అపారమైన సృష్టి యొక్క నిర్మాణాన్ని తెలుసుకుంటే భయము భయము భయము. నీవు నావును నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును. ఎవరన్నారు? వెరీ గుడ్, దావీదు భక్తుడు అనేసినాడు. అందుచేత అనేక జీవాలను బ్రతికిస్తున్న దేవుడు, నిన్ను నన్ను బ్రతికిస్తున్న దేవుడు. ఆయనకి నీవు దేవునికి చూపే ప్రేమ ఎలాంటిది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఎక్కడ ఏది ఉండాలి ఏర్పాటు చేశాడు. గుండె ఇటు ఉండాలి, ఊపిరితిత్తులు ఇటు ఉండాలి, పొట్ట ఇక్కడ ఉండాలి, నోరు ఇక్కడ ఉండాలి. ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్గా ద గ్లోరియస్ క్రియేషన్ ఆఫ్ ది హోలీ లార్డ్, దేవుని యొక్క అద్భుతమైన క్రియేషన్. కనుక ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అత్యధిక మంది
ప్రపంచం మొత్తం జనాభాలో 90% అందరూ ఒకే రోజు జరుగుతున్న పండుగ ఏంటో తెలుసండి? క్రిస్మస్. ప్రపంచం మొత్తం ఒక్కనాడే జరిపించుకునే ఏకైక పండుగ క్రిస్మస్. కనీసం ఇది తెలియక ఏడుంది క్రిస్మస్, ఏడుంది కదండి వెళ్ళి మురళి ఆలోచన. ఆ 10%లో నువ్వు ఉన్నావేమో. ప్రపంచం మొత్తం 90% ఒకేసారి ఆచరించే పర్వదినం క్రిస్మస్ పర్వదినం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. కనుక మన జీవితం అంతా దేవునికి లోబడి ఉండాలి. మలాకీలో చెప్పినట్లు ఆయన ప్రేమ ఎలాంటిదంటమ్మా? మార్పు లేనటువంటిది. ద అన్చేంజబుల్ లవ్ ఆఫ్ ది లార్డ్. మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ద యునీక్ లవ్, ఒకే ప్రేమ. నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తున్నాడు. పిచ్చి గంతులు వేస్తున్నావు. ఇంకా శ్రమల జానకూటాలు ఎందుకో తెలుసునండి. నిన్న మీకు చెప్పాను. దేనికన్నానమ్మా? దిద్దుబాటు. రైట్. దిద్దుబాటు చేసుకో. ఎంతమంది నీ వలన ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది నీ వలన మేలు పొందుతున్నారో దిద్దుబాటు చేసుకో. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఏమడుగుతున్నావు? దేవుడు మన మంచి స్నేహితుడు. నేను మిమ్మల్ని శిష్యులని కాక స్నేహితులని పిలుస్తున్నాను అనలేదా యేసు ప్రభు? అన్నాడు. అలాగే ఆయన దేవుడే కాదు, మానవులైన మనకు మంచి స్నేహితుడు. ఎ గుడ్ ఫ్రెండ్, ఎ గుడ్ సమారిటన్. లూకా సువార్త 11వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దుకు వచ్చున్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పినాడు. లోపలే ఉండి, నన్ను నీవు తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, లేచి ఇవ్వలేరని చెప్పురా. ఒకవేళ చెప్పాడు అనుకోండి, వెళ్ళిపోతే ఎట్లా? వెళ్ళిపోతే రొట్టెలు లేవు, చర్చికి రాకపోతే ఎట్లా? జీవాహారం లేదు, వాక్య సమృద్ధి లేదు, దేవుని వాక్యం ఏడులా శ్రద్ధ ఏది నీకు? రాత్రి వాక్యం యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది. అనేకులు చూశారు, తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. నా చిన్న కూతురు జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఫోన్ చేసి, నాన్న, నీ కూతురిగా పొగట్టలేదు నేను, ప్రపంచ స్వార్థికులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటారే, వాళ్ళకన్నా ఎక్కువ ఉంది నాన్న మీ స్పీచ్. నీ కూతురుగా నేను పొగుడుతున్నాను అని దయచేసి అని కోరుతున్నాను. ప్రపంచ స్వార్థికులు అని పేపర్లు వేస్తారే, దానికన్నా చాలా ఎక్కువ ఉంది నాన్న. కనుక ఆయన మన మంచి స్నేహితుడు. ఈ స్నేహితుడు, నేను పిల్లలు ఉన్నారయ్యా, ఎలా లేచేది అంటే 8వ వచనం చూడండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతన్ని కావలసినవన్నీ ఇచ్చును కదా. మీతో చెప్పుచున్నాను, అటువలే మీరును అడుగుడి, మీరును వెలుగుడి, మీరును తట్టుడి. ఎంత మంచి వాక్యం. స్నేహితుడు అంటే ఎవరంటే అసలు? స్నేహితుడు అంటే బాగా ఆప్తుడైన వాడు స్నేహితుడు. శ్రమలో మనకి సహాయకుడే స్నేహితుడు. శ్రమ వస్తాయి, కాడ దగ్గర ఏం డబ్బులు లేవని వెళ్ళేవాడు కాదండి.
నువ్వు డబ్బులు ఇచ్చినంత కాలం ప్రేమించేవాళ్ళు ఉంటారు. ఇస్తా ఉండు, నీ గొయ్యి నువ్వు తీసుకుంటున్నావు అంతే. మంచివాడికి ఇవ్వటం లేదు, మంచివాటికి కాదండి, చెడ్డవాటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మంచి అనేదానికి ఎంత ఖర్చు పెడుతున్నావు, చెడ్డ అనేదానికి ఎంత ఖర్చు పెడుతున్నావు? యేసు నీ స్నేహితుడు, ఆయన కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? నీ చెడ్డ లక్షణాలు, నీ శత్రువు, దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? బాగా ఆలోచించి. స్నేహితుడు అంటే ఆప్తుడైన వాడు, బాగా ప్రేమించేవాడు, స్నేహాన్ని గౌరవించేవాడు. మన పొరుగువాడు కూడా మన స్నేహితుడే. మన పొరుగువాడు ఎలాంటి వాడు మీకు చెప్పనా? ఇమీడియట్గా నీ ఆపదలోకి తొంగి చూసేవాడు స్నేహితుడు. పక్కింటోడితో విరోధం ఎందుకు? నిలబడి నువ్వు డామ్మను పడిపోతే నీ దగ్గరకు వచ్చేది ఎవరమ్మా? పక్కింటోడే. 4 రోడ్లు అవతల ఉన్నవాడు కాదు కదండి. కనుక నీ పొరుగువాడు నీ స్నేహితుడు. మన గురించి ఈరోజు తెలుసుకునేవాడు నీ స్నేహితుడు. తలుపు తట్టేవాడు స్నేహితుడు, సిగ్గుమారి అడిగేవాడు స్నేహితుడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇలాంటి డేస్లో దేవుడు ఏమడుగుతున్నాడు నిన్ను? నేను ఇవ్వలేదనుకో, సిగ్గుమారి అడుగు, గోజాడి అడుగు. దేవా 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 అని గోజాడి అడుగు, సిగ్గుమారి అడుగు, మాటికి అడుగు, దేవుడు ఇస్తాడు. ఓ దేశపు రాజు వేటాడడానికి అడవిలోకి వెళ్ళాడు, సైన్యంతో వెళ్ళాడు. రాజుగారు రథం మీద వెళ్ళాడు. నరమాంస భక్షకులు ఎదురొచ్చారు. వాళ్ళని గుహారీ బాస్ అంటారు. మనిషి కనపడితే పట్టుకొని చంపేసి వేయించుకొని తినేసే రకాలు గుహారీ బాస్. అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు. సైన్యం పరిగెత్తింది, రాజుగారు కూడా రథం దగ్గర రొప్పుకుండా పరిగెత్తున్నాడు. కాలి కొందిని పరిగెత్తా ఉన్నాడు. ఈ నరమాంస భక్షకులు వెనక వెంటబడుతున్నారు. అమ్మో ఇంకేముంది, పరిగెత్తుంటే అక్కడ ఆటవికులు కట్టెలు కొట్టుకొని వస్తున్నారు 3. వాడు గమనించి, ఆపదలో ఉన్న వాడిని గమనించి కట్టెలు కింద పడేసి ఆయన దగ్గరికి వెళ్ళి గవగవ పట్టుకొని ఒక చెట్టు చాటుకు తీసుకెళ్ళిపోయినారు. గుహారీ బాస్ తప్పించుకొని వెళ్ళిపోయారు. నేరుగా పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఈ రాజుగారిని తీసుకొని మెల్లగా ఇంటికి వెళ్ళారు. రాజుగారి ప్రాణాన్ని కాపాడినాడు. రాజుగారు తెల్లారి వాళ్ళ 3 పిలిపించాడు. మీకు కావలసిన ఇస్తాను నేను, అడగండి. ఎంత కావాలో, ఏం కావాలో అడగండి. 3 అడిగితే మొదటోడు అన్నాడంట, నాకు ఊరింట్లో కాటేకుల ఇంట్లో ఉంటున్నాను, కప్పు కూడా కూలిపోయింది, ఒక ఇల్లు కావాలి అన్నాడు. మంత్రి ఇల్లు కట్టించేయి ఆర్డర్స్ వేస్తాడు. 2వ వాడు నీకేం కావాలయ్యా? నాకు ఉద్యోగం కావాలయ్యా. మంత్రి నా బాడీ గార్డ్ ఉద్యోగం ఇచ్చేయి, నా సెక్యూరిటీ నాతోనే ఉంటాడు ఎప్పుడు. ఇంకోడిని అడిగాడు, రాజా నాకేమీ వద్దయ్యా, నెలకు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నాకు అన్నం తినయ్యా. ఓ దానికే ఉంది అన్నాడు రాజు. నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయయ్యా అన్నాడు. అంటే రాజుగారు తన ఇంట్లో ఒకరోజు ఉంటే చాలన్నమాట. సరే, బట్టలు మంత్రి గారికి చెప్పాడు, వీళ్ళింటికి మార్గాలు సిద్ధపరచండి. గోతులు ఉన్నటువంటి దారి, రాళ్ల రప్పల దారి, పేదవాళ్ళ గృహాల్లో దారి. రాజుగారు ప్రయాణం చేయాలి కాబట్టి ఆ రహదారి అంతా నీట్గా చేశారు. పెద్ద టార్ రోడ్డు వేస్తారు. రాజుగారు వచ్చి ఉండాలి కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్ కట్టేశారు. రాజుగారి సైనికులు ఉండాలి కాబట్టి ఒక వెయిటింగ్ హాల్ కట్టేశారు. రాజుగారు భోజనం చేయాలి కాబట్టి టేక్అవుట్ ఫర్నిచర్ తెచ్చారు. రాజుగారు అన్నానికి వస్తాడు కనుక లోపల ఎయిర్ కండిషన్ రూములు పెట్టేశాడు. పేదవాడి కోరిక ఏమైందమ్మా? భాగ్యవంతుడైంది. ఏం కోరుకుంటున్నావు అనుకో,
యేసు నువ్వు నాతో ఉండయ్యా. పాడండి. నీవుంటే చాలు నాకు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అలా కోరుకున్నాడు ఆయన. ఒక్కరోజు మా ఇంట్లో ఉండయ్యా అంటే ఎంత అదృష్టం వరించిందండి. మనం యేసు నువ్వు మాతో ఉండు అనకుండా ఏమేమో కోరుకుంటున్నావు. యేసు నువ్వు మాతో ఉండు కాదండి, మా గృహంలో ఉండు అంటలేదు మనం. నాకు బీరువా కావాలి, వస్త్రాలు కావాలి, ఏ కావాలి, ఈ కావాలి, నగలు కావాలి, ఫెసిలిటీస్ కావాలి. అంతేగాని యేసయ్యా నువ్వు మాతో ఉండయ్యా, యేసయ్యా నేను నీతో ఉంటానయ్యా, అలా ఎన్నడూ అనుకోవట్లేదు మనం. యేసయ్య ఉన్న గృహంలో అన్నీ ఉంటాయి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. ఈ వాస్తవాన్ని గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. ఎఫెసీ 3:17. మరి తీసుకొని చదువు, త్వరగా చదువు, మా టైం చాటలేదు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో కట్టబట్టం అంటే దేవుని ప్రేమను కొలవడానికి దేవుని చేత కట్టబడేటువంటి పొడవెంత, వెడల్పెంత, ఎత్తెంత. ఇదిగో ఈ చర్చి చెప్పమంటే పొడవ వెడల్పు టక్కు చెప్తాం మనం. దేవుని ప్రేమ ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత వెడల్పు చెప్పగలవండి? దేవుని ప్రేమను కొలవడం అసాధ్యం. చాలమ్మా, అందుకే చదవమాట. దేవుని ప్రేమ వెడల్పు, లోతు, ఎత్తు కొలవగలమండి? దేవుని ప్రేమను వర్ణించగలమా? టైం ఉంటే పాడించేవాడు కానీ పాడించను, టైం ప్రకారం పంపించాలి. మరి ఆయన ప్రేమ యొక్క మెజర్మెంట్స్ మనం చెప్పలేము. లోక ప్రేమను గురించి చెప్పగలం, ఒక వ్యక్తిని వర్ణించగలం, ఒక దృశ్యాన్ని వర్ణించగలం. వర్ణించడానికి మాటలు పెచ్చు మాట్లాడేస్తాం మనం. దేవుని ప్రేమను వర్ణించలేము. దేవునిలో నువ్వు చిన్న బిడ్డవైతే నీకు దేవుని ప్రేమ తెలుస్తుంది. అమ్మ టిఫిన్ పెడుతుంది, 4 ఏళ్ల 3 ఏళ్ల పసిబిడ్డ వెంటనే అది చూడగానే అంటాడు నాకు వచ్చింది. వాడికి తెలుసు, మహాజ్ఞాని వాడు. ఇది బాగుంటుందో లేదో వాడికి తెలుసండి.
అండర్ ఎస్టిమేట్ చేద్దాడని నాకు వద్దు అంటాడు. ఇక తింటూ నువ్వు ఎంత పద్యనాడినా నీకోసం కష్టపడి చేశానురా నాకు తెలియదు. ఎందుకంటే వాడు చూడగానే చెప్పేసుకోండి, మనసు చెప్పుతాడికి వద్దంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రుచి చూడకుండా వాడు ఎలా చెప్పాడు? రుచి చూడకుండా ఎలా చెప్పాడు? కారణం వాడికి తెలుసా, పసివాడిలో దైవత్వం ఉంది. ఇది బాగాలేదు, బాగుంది చెప్పగలడు. అటువలే ఇలాంటిదా యేసు ప్రేమ నువ్వు కూడా చెప్పగలిగి ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని సగమ ఆయన ప్రేమ యొక్క కెపాసిటీ, ఆయన ప్రేమ యొక్క మెజర్మెంట్స్ మనకు తెలియదు. రేపు దినాన దావీదు ఎలా ప్రేమించాడో ఒక వ్యక్తిని అది చెప్తానండి. టైం చాలటలేదు, ఏమనుకోవద్దు. ఈరోజు పలహారం కూడా ఉంది, అందుచేత ఈ వాక్యాన్ని ఎంతటితో ఆపేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించిన విధానం మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. లెంట్ డేస్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దేవుని ప్రేమ మలాకి 3:6 ప్రకారం మారనిది, మార్పు లేనిది. దేవుని ఎడల నీ ప్రేమ ఎలా ఉంది ఈ లెంట్ డేస్లో నేర్చుకో. దేవుడు నేను ప్రేమిస్తూ ఉంటే నీవు దేవుని ఎలా ప్రేమిస్తున్నావో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేద్దాం. దయమైడ, కృపమైడ, రక్షక బిడ్డను ప్రేమించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రియ బిడ్డ జోజిబాబు 4వ సంవత్సరం తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డను ఆశీర్వదించి దీవించండి. మనిషిగా పుట్టించడమే ఆయన ప్రేమ, శరీర అవయవాలు ఇవ్వటమే ఆయన ప్రేమ. జంతు జాతిలోనో పక్షు జాతిలోనో కాదు, మనిషిగా పుట్టిస్తే ఎలా మేము బ్రతుకుతూ ఉన్నాం అనేది మేము ఆలోచించాలి. అంత ప్రేమించిన దేవుడికి మేమేమిస్తూ ఉన్నాం? దైవమా బిడ్డని సంరక్షించండి, ఈ ఆలోచన దయచేయండి. కుమ్మరి లేకుండా గుట్ట లేదు, మేస్త్రి లేకుండా బిల్డింగ్ లేదు, దేవుడు లేకుండా మనిషి లేడు. ఈ సత్యాన్ని మా అందరికీ ప్రబోధించి మీ నీతి, మీ న్యాయము మాలో అనుగ్రహించమని. నువ్వు ఉంటే చాలు ప్రభువా. ఆపద వచ్చినప్పుడు దేవా నువ్వు ఉంటే చాలు, శోధన కలిగినప్పుడు దేవా నువ్వు ఉంటే చాలు, గొప్ప ఐశ్వర్యం కలిగినప్పుడు దేవా నువ్వు ఉంటే చాలు. ఈ గొప్ప ఆలోచన బిడ్డలందరికీ అనుగ్రహించమని, క్రీస్తు యేసు మహిమ బిడ్డలపై ప్రసరింప చేయమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బాబు పెద్దలారా, క్లోజ్ అయినా మన కళ్ళు మూసుకోండి, తలంచుకోండి. మన పరమ తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన ప్రేమ హెచ్చుగా మన మీదకి దిగి వచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆశీర్వదించునుగాక. ఆమేన్.